గుడిలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర అంటే మీకు కూడా చాలా ఇష్టమా? అయితే ఈ టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర ఇలా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కుక్కర్లో 1 కప్పు బియ్యం వేసి బాగా కడిగి 2 కప్పుల నీళ్లు పోయాలి. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు చింతపండుని కొంచెం నీళ్లలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర మసాలా కోసం ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండు మిరపకాయలు వేసి మంచి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేసి బాగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి మంచి పోపు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేయకండి, ఎందుకంటే అన్నంలో కూడా పసుపు వేసాను. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి నీటిని పిండుకొని ఆ చింతపండు నీటిని మాత్రమే ప్యాన్ లో పోయాలి. ఇది కొంచెం చిక్కగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ బెల్లం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తర్వాత ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పులిహోర మసాలా పొడిని వేసి బాగా కలపాలి. మసాలా చక్కగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని అన్నం కొంచెం చల్లారిన తర్వాత తయారు చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెల్లగా కలపాలి. మసాలా మొత్తం అన్నానికి బాగా పట్టేలా కలిపిన తర్వాత చివరగా రోస్ట్ చేసిన పల్లీలు వేసి మరోసారి మెల్లగా కలపాలి. అంతే, గుడిలో ప్రసాదంగా ఇచ్చే సూపర్ టేస్టీ టెంపుల్ స్టైల్ చింతపండు పులిహోర రెడీ. ఒక్కసారి ఇలా చేసుకుంటే ఇంట్లోనే గుడి ప్రసాదం పులిహోర రుచి వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే టేస్టీ ట్రాక్స్ తెలుగుని ఫాలో అవ్వడం మర్చిపోకండి.